ప్రైజ్ ద లార్డ్. షలోమ్ హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. హన్నా గారు చేసిన ప్రార్థన. డియర్ ఆల్మైటీ గాడ్, లుక్ ఎట్ మీ యువర్ సర్వెంట్, సీ మై ట్రబుల్ అండ్ రిమెంబర్ మీ, డు నాట్ ఫర్గెట్ మీ. ఆమేన్. ఎంత చక్కటి ప్రార్థన కదండి ఇది. చిన్న ప్రార్థన అవ్వచ్చు, పవర్ఫుల్ ప్రేయర్ కదా. హన్నా చేసిన ప్రార్థన ఇదేనండి. దేవా, నన్ను చూడవా, నీ యొక్క సర్వెంట్ని నేను, నా యొక్క ప్రాబ్లంని చూడవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నన్ను మర్చిపోవద్దు అని హన్నా ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత హన్నా జీవితంలో కార్యాలు జరగలేదా? జరిగినాయి కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, హన్నా ప్రార్థన చేసిన తర్వాత 1 శామ్యూయల్ 1st చాప్టర్ 9th వర్స్ నుంచి 18th వర్స్ హన్నా గారి కోసం ఉంటుందండి ప్రార్థన. అండ్ ఇందులో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, ఎప్పుడైతే హన్నా ప్రార్థన చేసి దేవుని దగ్గర విడిచిపెట్టేశారో, ఎలా అయితే ఏలీగా చెప్తారు కదా, సో నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు బేబీ పుడతారు, సో గో ఇన్ ఏ పీస్ అంటారు. కానీ ఇక్కడ హన్నా ఏం చేస్తారు తెలుసా? షీ పోర్డ్ అవుట్ హర్ ట్రబుల్స్ టు ద లార్డ్. తన దుఃఖం అంతా దేవుని సన్నిధానంలో విడిచిపెట్టారండి. సో విడిచిపెట్టిన తర్వాత 18th వర్స్లో ఒక మాట ఉంటుంది. షీ వెంట్ అవే, ఎయిట్ సమ్ ఫుడ్ అండ్ వాజ్ నో లాంగర్ సాడ్. సో ఏసు దగ్గర విడిచిపెట్టిన తర్వాత ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు, ఫుడ్ తిన్నారు, ఇంకా బాధపడలేదు. ఈ వాగ్దానం ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? మీరు ఏదైనా విషయం కోసం బాధపడుతున్నారా, అది దేవునికి తెలియపరిచేయండి. తెలియపరిచిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే మీరు వన్స్ సృష్టికర్త అయిన ఏసైకి తెలియపరిచేశారు కదా, ఆయన చూసుకుంటారు. ఇంకా మీరు ఏసైకి సబ్మిట్ చేశాక కూడా అదే విషయం కోసం మీరు బాధపడుతున్నారంటే మీకు నమ్మకం లేదు అని అర్థమైందా? సో హన్నా చేసిన ప్రార్థన, look at me your servant, see my trouble and remember me, do not forget me. So you need to pray like this. Dear Almighty Lord Jesus Christ, look at me your servant Blessy, see my trouble and remember me, do not forget me. So whatever the troubles you are facing in your life, pour out that troubles to the Lord Jesus Christ, and after that be happy because you submitted not to human, you submitted to the heavenly Father Jesus Christ. So he will deal your problem, he will bring you out from that problem, and he will give you joy, peace and happiness. So trust in the Lord and be happy. After submitting the prayer request to the loving Savior Jesus Christ, you should not be sad. If you are sad, God will feel sad because మీరు సమాధానకర్తకు సబ్మిట్ చేసేసారు కదా, మరి ఆయన మీ జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారన్న నమ్మకం మీకు ఉన్నప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం కోసం మీరు బాధపడకూడదు. అర్థమవుతుంది కదండి. సో మీ ప్రార్థన విన్నపాలు దేవునికి తెలియపరచండి, ఆ తర్వాత హ్యాపీగా ఉండండి. హావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.